నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనుక 2.5 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో 4 ముద్దాయిలను రెండవ పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో 5 మందికి ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారని నంద్యాల రెండవ పట్టణ సీఐ షేక్ ఇస్మాయిల్ తెలిపారు. గంజాయిని గ్రాముల సైజులలో చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి అమ్ముతున్నట్లు తెలుస్తున్నది. గంజాయి అరకు నుండి స్మగ్లర్లు నంద్యాలకు తీసుకువచ్చి ఇక్కడ కేజీల ప్రకారం అమ్ముతున్నట్లు సమాచారం. వీరి వద్ద నుండి ఇతరులకు చేరుతున్నట్లు తెలుస్తోంది. అరెస్టు చేసిన వారిలో ఒక మైనర్ బాలుడు ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. గంజాయి అమ్మడం, వినియోగించడం చట్టరీత్యా నేరమని, ఈ కేసుకు బెయిల్ రాదని, అలాగే కేసు రుజువైతే 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా జీవితం పాడవుతుందని సీఐ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నంద్యాల 2 టౌన్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర వెనుక ఈ గంజాయి ప్యాకెట్లు చిన్న ప్యాకెట్లు చేసుకుని అమ్ముతున్నారు అనే సమాచారం మేరకు ఈ నదిలో మేము రైడ్ చేయడం జరిగింది. గెజెట్ ఆఫీసర్ల సమక్షంలో మేము ఒక 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి 2.5 కేజీస్ గంజాయిని మేము సాగు చేస్తూ జరిగింది. అది ఎక్కడ వస్తుంది సోర్స్ కనుక్కున్నాము. వీరికి ఇంకా ఒక 4-5 మంది ఈ గంజాయి అరకు ఏరియాని తీసుకొని వస్తున్నారని చెప్పి సమాచారం. సో మొత్తం 9 మంది కేసు రిజిస్టర్ చేసినాము. వారి మీద 4 అరెస్ట్ చేసాము, రిమాండ్ పంపించాము. మిగతా వారి కోసం టీం ఏర్పాటు చేసి మేము పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము. సో మనం గంజాయి విషయంలో మేము మా ఉన్నతాధికారులు, మా ఎస్పీ గారు, ఏఎస్పీ గారు, మేడం గారి ఉత్తర్వుల మేరకు చాలా కఠినంగా మేము చేస్తున్నాము. స్టూడెంట్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ యువత అంటే మైనర్ ఇప్పుడు మేము 4 అరెస్ట్ చేసే దాంట్లో ఒక మైనర్ 17 years అబ్బాయి. సో ఈ యువత విషయాన్ని మేము చాలా జాగ్రత్త తీసుకుంటున్నాము. వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తీసుకొచ్చినాము. ఒకటి ఏంటంటే దాన్ని ఈజీ మనీ వస్తుందని చెప్పి అమ్మేవాళ్ళు ఒకటి, దానికి అట్రాక్ట్ అయ్యేవారు, ఆ కేసుల్లో ఎదుర్కొనే వాళ్ళు ఒక టీం అయితే, ఒక గ్రూప్ అయితే, ఇంకో గ్రూప్ ఏంటంటే కన్జ్యూమింగ్ తాగడానికి అలవాటు పడే గ్రూప్ ఒకటి ఉంది. కాబట్టి వాళ్ళకి ఈ కేసులో ఎదుర్కొద్దు, ఈ కేసు చాలా డేంజరస్ కేసులు, బెయిల్ రాదు, శిక్ష కూడా పడతాది అని చెప్పి 20 years వరకు ఈ కేసుల్లో శిక్ష అవకాశం ఉంది. కాబట్టి మేము అప్పీల్ చేసేది ఏమంటే దయచేసి గంజాయి వ్యాపారం చేసి ఈజీ మేనేజ్ అని చెప్పి మీరు కేసులో ఎదుర్కోవద్దు. సెకండ్ ఏంటంటే మీరు ఏదో అలవాటు చేసినారు, లేకపోతే ఎవరో హీరో తాగుతున్నారో, లేకపోతే ఇది చేసినారని చెప్పి మీరు దయచేసి గంజాయి తాగడానికి అలవాటు చేసుకోవద్దని చెప్పి పోలీసు వారి విజ్ఞప్తి. విద్యాలయాల్లో మేము కాలేజెస్ కానీ, తర్వాత ఈ హాస్టల్స్ లో కానీ ఈ గంజాయి గురించి మేము స్టూడెంట్స్ లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. కొన్ని టీమ్స్ కొంత పిల్లల్ని మార్కెటింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. తర్వాత ఈజీ మనీ ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామంటే 200 వస్తుంది అని చెప్పి వాళ్ళ ఇది ఉంది. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, మరి బిహేవియర్ ఏ విధంగా ఉందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, తర్వాత వాళ్ళ సెల్ ఫోన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు దయచేసి చేయాలని చెప్పి మా విజ్ఞప్తి. అయితే మాతో పాటు లీగల్ టీమ్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినారు. వారు కూడా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. రకరకాల కేటగిరీ చేసి మరి ఈ గంజాయి కానీ మాదక ద్రవ్యాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం జరుగుతుంది. యూత్ మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. కొంతమంది ఈ హోటల్స్ లో అక్కడ ఈ సిగరెట్లలో కొంత ఇది చేసుకొని కొంత కన్జ్యూమ్ చేస్తున్నట్టు వచ్చింది. ఎందుకంటే స్ట్రెస్ ఉంటుంది మాకు, ఆ స్ట్రెస్ నుండి ఫ్రీ రావడానికి గంజాయి ఒక మార్గం అని అనుకుంటున్నారు. అది తప్పు. మీ హెల్త్ చెడిపోతుంది, మీరు ఫైనాన్షియల్ గా ఇదవుతారు, తర్వాత కేసులు ఎదుర్కొంటారు. దయచేసి యూత్ ని మరియు పేరెంట్స్ ని అప్పీల్ చేసిందంటే ఈ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చేసండి. వాళ్ళు చదువుకొని మనం మంచి పేరు తెచ్చుకోవాలి, కానీ కేసు ఇరుక్కొని మర్డర్ కేసు ఇరుక్కున్నాయని కానీ దాంట్లోకి బయటపడుచుకొని దీంట్లో ఈ కేసుల్లో మన గంజాయి కేసుల్లో ఇరుక్కున్నది మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఖచ్చితంగా కోర్టు వారు శిక్ష వేస్తారు. సో మీ బంగారు భవిష్యత్తు అంతా జరుగుతుంది. కాబట్టి సో వీళ్ళే ఆ పిల్లల్ని వాళ్ళని కొంచెం గ్రూప్ లాగా ఏర్పడి ఇది చేస్తున్నారు. సో వేరే వాళ్ళు ఏమైనా అరే బాబు ఈజీ మనీ వస్తుందంటే మీరు దయచేసి దాంట్లో మీరు అట్రాక్ట్ కావద్దు అని చెప్పి మా అభిప్రాయం.